देखो पीछे का फोटो का कैमरा आती है అన్న కాబట్టి ఓపిక ఉంది వచ్చే వాళ్ళని దాంట్లో వచ్చి ఏ కార్ గుంపులు ఉండదండి కలిసి ఇక్కడ చూడండి నా సార్ ఇక్కడ చూడండి ఒకసారి బ్రదర్ మధ్యలో వెళ్ళకండి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి అందరూ ఓకే ఓకే సార్ సార్ అయిపోయిన వాళ్ళు కొద్దిగా చేతికండి సార్ వేరే వాళ్ళకి పే చేయండి సార్ हाथ पीछे का ना ఉన్నాయా భయ ప్రెస్లో నొక్కడి పెట్టేసుకుని దిగేసింది సార్ ఇక్కడ చూడండి రెడీ సార్ ఓకే సార్ సార్ రైట్ సైడ్ వచ్చేయండి సార్ సార్ ఇక్కడ చూడండి సార్ సార్ అన్న చేతులు తీదేనా ఓకే సార్ అన్న అన్న కొద్దిగా ఓకే సార్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా రైట్ సైడ్ దిగేసేయండి సార్ రైట్ సైడ్ దిగేసేయండి సార్ क्या बा सर कैमरा नहीं करना ये ముందుకు వస్తానా మీకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అందరికీ తీద్దాం
ఈరోజు నా జన్మదిన శుభ సందర్భంగా ఎంతోమంది పెద్దలు, ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ విచ్చేసి పెద్ద మనసుతో ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ దాదాపు 2008వ సంవత్సరం నుంచి ఇప్పుడు 2025వ సంవత్సరం అవుతా ఉంది. 17 సంవత్సరాలుగా నా ప్రజా జీవిత ప్రయాణంలో నాతో పాటు కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ ఒక పక్క ప్రజా సంఘాలలోనూ మరొక పక్క సేవా కార్యక్రమాల్లోనూ అదేవిధంగా ఏదైతే నేను నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అందులోనూ నా వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదేవిధంగా నేను నడుస్తున్నటువంటి దారిలో ప్రతి ఒక్క నిమిషం కూడా నా వెంట నిలుస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఈ జన్మదిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సంవత్సరాల తరబడి ప్రజా జీవితంలో ఉండటం అనేటటువంటిది ఎంతో క్లిష్టతరమైనటువంటి పరిస్థితులన్నింటినీ మనకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా అన్నిటికీ తట్టుకొని నిరంతరం ప్రజా జీవితంలో ఉండటం అనేటటువంటిది ఒక గొప్ప వరంగా భావిస్తూ నిరంతరం ప్రజలతోనే ఉంటాం, ప్రజలతోనే జీవిస్తామని తెలియజేస్తూ ఏదైతే నేను ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నా శక్తివంతనం లేకుండా కృషి చేస్తూ క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తూనే మరొక పక్కన అణగారినటువంటి వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం వారు చేసేటటువంటి పోరాటాల్లో ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి ఒక్క కుల సంఘంతో పాటు ప్రతి ఒక్క ప్రజా సంఘాలకి చేదోడు వాదోడుగా నా ఒక్క శక్తివంతం లేకుండా నేను ఉంటాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, దుస్తుల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నా ఆత్మీయులకు, నా శ్రేయోభిలాషులకి, పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ జీవితాంతం మీకు అందరికీ మీరు చూపించేటటువంటి ప్రేమకి, మీరు చూపించేటటువంటి ఆత్మీయతకి కృతజ్ఞతలుగా ఉంటాననేసి ఎప్పుడూ ఇలాగే మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క ఆత్మీయత నా మీద ఉండాలనేసి ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున జన్మదిన సందర్భంగా జరుపుతున్నటువంటి నా ఆత్మీయులకు అందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు ఏళ్ల తరబడి బీసీల సంక్షేమం కోసం, బీసీల అభ్యున్నతి కోసం, బీసీలకు ఏ ఒక్క సమస్య ఉన్నా సరే ఎన్నింటే ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ తనకు అనేక కష్ట నష్టాలు చూసిన వ్యక్తిగా, బాధలు చూసిన వ్యక్తిగా ఏ ఒక్క వర్గానికైనా కమ్మరైనా, కుమ్మరైనా, బోయ్ అయినా, వాల్మీకి అయినా, లేదా ముస్లిం అయినా, మైనార్టీ అయినా, మాదిగైనా, మాలైనా అన్ని వర్గాలని ఈరోజు కలుపుకుంటూ ఏ ఒక్క వర్గానికైనా సరే అన్యాయం జరుగుతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నామంటే తప్పనిసరి నేనున్నపో మీరు ముందుకెళ్ళాలని చెప్పినటువంటి మా అన్న రమేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున హృదయపూర్వకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము చెప్తా ఉన్నాం, మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే అన్ని కులాలు కలిపిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు కేవలం బీసీ రమేష్ గౌడ్ అని చెప్పి మీ అందరి తరఫున గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అర్ధరాత్రి కాడ సమస్య వచ్చినా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే ఒక అలవాటు ఉంటుంది ఆయనకి. ఏం అలవాటు ఉంటుందంటే, అన్నా నాకు ఈ యొక్క సమస్య ఉంది, అన్నా మాకు ఈ యొక్క బాధలు ఉన్నాయని ఎవరని చెప్పినప్పుడు చిరునవ్వుతో, చక్కటి చిరునవ్వుతో మనస్ఫూర్తిగా నేనున్నప్పుడు అంటూ ధైర్యంగా కూల్గా సమాధానం ఇచ్చే గొప్ప వ్యక్తి రమేష్ గౌడన్న గారు అని చెప్పేసి ఇదే సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏదేమైనా సరే ఈరోజు అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలని ఒక తాటిపైకి తీసుకొచ్చి అదేవిధంగా బీసీల సంక్షేమం కోసం బీసీ సంఘంలో అలుపెరుగని పోరాటం చేసి అనేక ఉద్యమాలు చేపట్టి ఈరోజు ఇంత మంది హృదయాలను గెలిచిన వ్యక్తిగా రమేష్ గౌడన్న గారు నిలబడతారని చెప్పేసి మరొక్కసారి
మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఏదేమైనా సరే భవిష్యత్తు తరాల కోసం భావితరాల భవిష్యత్తు కోసం రమేష్ గౌడ్ గారు అనేక సందర్భాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ లేని విధంగా ఒక బీసీ నాయకుడికి ఇన్ని వేల మంది ఇక్కడికి విచ్చేసి ఆశీస్సులు తెలియజేయడానికి ఒకే కారణం. అంతేకాకుండా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే కూడా ఆ యొక్క కార్యక్రమానికి కూడా అనేక స్పందన రావడం అంటే నిజంగా ఆయన ప్రజలకు చేస్తున్న సేవ, బీసీలకు చేస్తున్న సేవ, ఎస్సీలకు చేస్తున్న సేవ, ఎస్టీలకు చేస్తున్న సేవ, మైనార్టీల కోసం పాటుపడుతున్న సంక్షేమం కోసం పాటుతున్న వ్యక్తిగా మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాయలసీమలో మరీ ముఖ్యంగా ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇన్ని కులాలు కలిపితే రమేష్ గౌడ్ గారు అని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై హింద్. సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు బీసీ రమేష్ గౌడ్ గారి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా జిల్లా నలుమూల నుంచే కాకోకుండా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి కూడా ఇక్కడకు విచ్చేసి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, గిరిజన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, నాయకులు ఇక్కడ విచ్చేసి రమేష్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో శుభ సందర్భం, శుభ సూచకం, గర్వంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీల్లో ఒక ముఖ్యంగా ఎదుగుతున్నటువంటి నాయకుడు బీసీ రమేష్ గౌడ్. ఈయన విద్యార్థి దశ నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమంది విద్యార్థులకు, చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కూల్ ఫీజులను, కాలేజ్ ఫీజులను కట్టి, అదేవిధంగా చదువుకు దూరంగా ఉన్నటువంటి విద్యార్థులకు నోటు పుస్తకాలను ఇచ్చినటువంటి ఘనత ఒక రమేష్ గౌడ్కి చెందుతుంది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎక్కడైనా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే స్పందించే వ్యక్తి ఎవరైనా ఈ జిల్లాలో ఉన్నారంటే ఒక్క రమేష్ గౌడే. అంతే, మిగతా నాయకులు కూడా ఉన్నారు. కానీ స్పాట్లో వచ్చి అన్ని వర్గాలకు చేతునిస్తూ వాళ్ళ యొక్క బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో పాలు పంచుకుంటూ నేనున్నాను మీకోసం అంటూ ఒక ధైర్యాన్ని ఇస్తున్నటువంటి రమేష్ గౌడ్ గారు మునుముందు ఇలాంటి జన్మదిన కార్యక్రమాలను జరుపుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రమేష్ గౌడ్ గారికి అవకాశాలు కల్పించి మరెంతో మంది ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని బీసీ రమేష్ గౌడ్ గారికి కల్పించాలని, మంచి ఉన్నత స్థాయిలో బీసీ రమేష్ గౌడ్ గారు మంచి పొజిషన్కి వెళ్ళాలని మేమందరూ ఆశిస్తూ తెలియజేస్తూ ఈరోజు ఏదైతే మా అన్న బీసీ రమేష్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు అన్ని మతాలకు అతీతంగా కుల నాయకులు, మత నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చి వారు మా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఒకటే మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాము, ఇలాంటి వ్యక్తి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు రమేష్ గౌడ్ గారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలామంది కానీ మేము నాయకులుగా ఎదగడం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. నామాల శంకర అని. రమేష్ గౌడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. రమేష్ గౌడ్ అనే వ్యక్తి బీసీ కులంలో పుట్టినదానికి, అంత సాయం చేసేవానికి మనమంతా తోడుగా ఉండి ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా మొన్న ధర్మవరం నియోజకవర్గంలో బీసీ క్యాండిడేట్ నిలబడినాడు. బీజేపీకి ఏ పార్టీ అన్నా కావచ్చు, బీసీ నిలబడితే ఆర్ఎస్ఎస్ఎల్ వచ్చి 3000 మంది వచ్చి పట్టుగా ఆడ లోకల్లో ఇంటింటికి తిరిగి ఓటేయమని చెప్పి బాగా కృషి చేసి గెలిపించినారు. మనము బీసీ రమేష్ గౌడ్కి ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, మేము ఎక్కడి నుంచి వచ్చైనా బీసీ సంఘం అంతా వచ్చి రమేష్ గౌడ్కి ఏ పార్టీలో టికెట్ తెచ్చుకున్నా రమేష్ గౌడ్ని ఖచ్చితంగా ఇన్నిండ్లు తిరిగి గెలిపించాలి.